తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రాత్రంతా ముసరే ఉంటుందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇటు హైదరాబాద్లో రాత్రంతా మోస్తరు వాన కురవనున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రాత్రంతా ముసిరే అంటూ తెలిపింది. ఇక రాత్రి హైదరాబాద్ అంతటా ఒక మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తెలంగాణకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో రాత్రంతా కూడా వర్షం కురిసే అవకాశమే ఉందంటూ తెలిపింది. హైదరాబాద్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటూ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఇక నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది వర్షం. అయితే మోస్తరుగా కురుస్తూ ఉండటం వల్ల కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తున్నారు. ఇక నల్గొండ, నిజామాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ఉదయం నుంచి హైదరాబాద్ని వాన ముసురు మొదలట్లని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 2 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 2 రోజులుగా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల కూడా రికార్డు స్థాయిలో వర్షాలు పడిన పరిస్థితి మనం చూసుకున్నాం. కానీ మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు తెలంగాణ ఉమ్మడి అన్ని జిల్లాల్లోని కూడా భారీ నుంచి మోస్తారు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణ సంబంధించి చూసుకుంటే కూడా ఇప్పటికే చాలా జిల్లాలలో 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రేటర్ విషయానికి వస్తే గ్రేటర్లో కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతానికి కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతానికి అయితే చాలా సర్కిళ్లలో కూడా 3 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి అంతా కూడా తెలంగాణ జిల్లాలతో పాటు ముఖ్యంగా గ్రేటర్ ప్రాంతాలతో పాటు కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వాన ముసురు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రంతా కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఎందుకంటే ఈసారి వర్షాకాలం సీజన్ కూడా కొంత ముందుగా ప్రారంభమైనా కానీ అనుకున్నంత వర్షపాతం నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. కానీ తాజాగా గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా వాగులు వంకలు పొంగిపడుతున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి కూడా హైదరాబాద్ అంతటా కూడా వాన ముసురు కలిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్తో పాటు వరంగల్, అదేవిధంగా ఖమ్మంతో పాటు మహబూబ్నగర్, అదేవిధంగా మహిబాద్ వంటి జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా రాత్రంతా కూడా వాన ముసురు పట్టే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 3 రోజుల పాటు తెలంగాణలో చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాత్రికైతే గ్రేటర్ హైదరాబాద్లో వాన ముసురు కారణంగా కూడా మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ధనలక్ష్మి, అయితే హైదరాబాద్ విషయానికి చూస్తే ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పుడు వర్షం పడే టైంలో చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయి కనిపిస్తోంది ప్రధాన ప్రాంతాల్లో. మరి అక్కడి పరిస్థితి ఏంటి? అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ధనలక్ష్మి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సుమారుగా ఒక 15 నిమిషాల పాటు వర్షం పడుతూనే కూడా పరిస్థితి చాలా తారుమారుగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చూసుకుంటే కూడా చాలా
ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా ఉదయం నుంచి కూడా మోస్తారు వర్షం పడడంతో హైదరాబాద్ నగరవాసులు కూడా ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా, ఎందుకంటే ఉదయం వేళల్లో ఆఫీస్కి వెళ్ళి ఐటీ ఉద్యోగులు ఆఫీస్కి వెళ్ళే సమయం కావచ్చు, తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కూడా మోస్తారు వర్షం పడుతుంది. ఎందుకంటే సహజంగానే ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడుతున్నా కూడా ఐటీ కారిడార్లో కూడా వాహనాలు కదలడం చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఇటు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ పరిస్థితుల్లో కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు రాత్రి అంతా కూడా వానముసురు ఉండే అవకాశం నేపథ్యంలో గ్రేటర్ సంబంధించిన మున్సిపల్ అధికారులు, గ్రేటర్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాత్రంతా వానముసురు కారణంగా ఎక్కడైనా వర్ష సంబంధించిన వరద నీరు నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద కూడా ఇటు సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలంటే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రంతా వానముసురు హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.